జోగి రమేష్ సోదరుల బెయిల్ రద్దు చేయాలని ఎక్సైజ్ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. నకిలీ మద్యం కేసులో కండిషన్ బెయిల్ పై ఉన్నారు జోగి రమేష్ బ్రదర్స్. బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్ వేసింది. పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. జోగి రమేష్ సోదరుల బెయిల్ రద్దు చేయాలని ఎక్సైజ్ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. నకిలీ మద్యం కేసులో కండిషన్ బెయిల్ పై ఉన్నారు జోగి బ్రదర్స్. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించిన విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఆయన మీద నమోదైన కేసుల్లో కండిషన్ బెయిల్ మీద ఆయన గత వారమే జైలు నుంచి ఆయనతో పాటు ఆయన సోదరుడు జోగిరాము కూడా విడుదలయ్యారు. కేసులో A18గా జోగి రమేష్, A19గా జోగిరాము వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీతో పాటు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ రెండు కేసుల్లో కూడా ఇద్దరు నిందితులుగా ఉన్నారు. రెండు కేసుల్లో కూడా అరెస్ట్ అయ్యారు. 83 రోజుల పాటు రిమాండ్ ఖైదీలుగా కూడా ఉన్న నేపథ్యంలో 83 రోజుల తర్వాత కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్లు 2-3 సార్లు ఎక్సైజ్ కోర్టు డిస్మిస్ చేసి తర్వాత మూడోసారి దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిపి ఇద్దరికి కూడా కండిషన్ బెయిల్ని గత వారమే ఇవ్వటం జరిగింది. దీంతో ఇద్దరు నిందితులు కూడా అటు జోగి రమేష్, జోగిరాము విడుదలయ్యారు. విడుదలైన తర్వాత తాజాగా నిన్న జోగి రమేష్ నివాసం మీద టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటన జరిగిన సమయంలో కూడా ఈ రోజున తంబళ్లపల్లి కోర్టులో ఇదే కేసుకు సంబంధించి విచారణకి హాజరు కావాల్సి ఉన్నందున జోగి బ్రదర్స్ కూడా నిన్న తిరుపతిలో కూడా ఉన్నారు. కానీ ఈ ఘటన జరిగిన నేపథ్యంలో నిన్న రాత్రే బయలుదేరి ఇవాళ ఉదయం విజయవాడ కూడా చేరుకోవడం కూడా జరిగింది. ఈ ఘటనకు సంబంధించి దాడి ఘటన మీద ఒకవైపున రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే కండిషన్ బెయిల్ మీద జోగి రమేష్ బయటకు వచ్చారో ఆ బెయిల్ని రద్దు చేయాలని సిట్ అధికారులు ఎక్సైజ్ కోర్టులో తాజాగా ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. వీళ్ళిద్దరూ బయట ఉంటే కనుక ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేస్తారు, సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు బెయిల్ కూడా రద్దు చేయాలని ఎక్సైజ్ కోర్టులో సిట్ తన పిటిషన్లో పేర్కొంది. దీంతో రేపు ఈ అంశానికి సంబంధించి సిట్ పిటిషన్ మీద రేపు ఎక్సైజ్ కోర్టు విచారణ జరిపే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తోంది. అక్షయ, అలాగే ఇప్పుడు జోగి బ్రదర్స్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి శ్రీకాంత్? అంటే కండిషన్ బెయిల్లో భాగంగా వాళ్ళు ఏ అంశాల మీద సిట్ అధికారులు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారో దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కౌంటర్ను కూడా జోగి రమేష్ తరపున న్యాయవాదులు కోర్టులో దాఖలు చేసే అవకాశం కూడా ఉంటుంది. రేపు విచారణ జరిగితే జోగి రమేష్ తరపున న్యాయవాదులు కూడా ఏ కండిషన్ని వీళ్ళు అతిక్రమించారని సిట్ అధికారులు చెప్తారో దానికి లోబడి ఉన్నామా లేదా అనే విషయాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి జోగి రమేష్ తరపున న్యాయవాదులు తెస్తారు. దాన్ని బట్టి ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. అక్షయ. ఓకే శ్రీకాంత్.